దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలోని సిఐటియు సంఘం భవనంలో ఎన్పీఆర్డీ సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ మీటింగ్లో చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన వాటి పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సిద్ధం కావాలని తీర్మానించారు. అర్హులైన వికలాంగులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి, ఆర్థికంగా బలోపేతం కావడానికి 100% సబ్సిడీ రుణాలు అందించి ఆర్థికంగా తోడ్పాటును అందించాలని నగేష్ తెలిపారు. చదువుకున్న దివ్యాంగ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే పెంచిన పింఛన్లు అమలు చేయడంతో పాటు అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. క్యాంప్ సర్టిఫికెట్ కానీ రిజల్ట్ క్యాంప్ సర్టిఫికెట్ కానీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నేడు ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల సమావేశాలపైన చర్చించడం జరుగుతుంది. ఇది వరకు ప్రభుత్వాలు మారిపోయినా కానీ వికలాంగుల అనేది కూడా మారాలి. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది. అందరు వికలాంగులు చైతన్యం పరిచి మేము చేసే పోరాటానికి వికలాంగులు ఇచ్చేసి జయప్రదానం చేసి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ నెరవేర్చే విధంగా మమ్మల్ని సపోర్ట్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం. మరియు ప్రభుత్వాలను ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించినాం. ఎన్నోసార్లు ఎన్పీఆర్టీ పక్షాన ఢిల్లీలో కూడా అసెంబ్లీ చర్చకు వెళ్ళినాం. కానీ ఇది వరకు ఏ ప్రభుత్వ నాయకులు స్పందన ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మేము చేసే పోరాటాలను జయప్రదానం చేసి ఒక కొడుకులాగా అని కూడా గవర్నమెంట్ నాయకులు వాళ్ళ ఊళ్ళో తీసుకొని మేము అంగవైకల్యంలో పుట్టిన వాళ్ళని కూడా మా కష్టాలను దూరం చేయాలనేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నేడు చర్చాంశంగా చేయడం అయింది. ఏమనగా వికలాంగులకు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నాం. 35 కిలోల అంత్యోదయ కార్డు ఇవ్వాలి, తర్వాత చదువుకున్న వికలాంగులకు బ్లాక్బెర్రీ పోస్టులు కల్పించాలి, అనేక మంది వికలాంగులను ఆదుకోవాలనేసి 100% రాయితీ సబ్సిడీ లోన్లను కూడా కల్పించాలి. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న ఇంద్రమ్మ పథకం ఇల్లులు కూడా 5% కల్పించాలనేసి కూడా మేము ఇది చేస్తున్నాం. తర్వాత వికలాంగులను బ్లాక్బెర్రీ పోస్టులు చాలామంది వికలాంగులు కూడా లోపల చదువుకొని ఉన్నారు. కానీ అటువంటి చదువుకున్న వాళ్ళు కూడా బస్ స్టాండ్లలో, రోడ్లలో, రైల్వే స్టేషన్లో బిచ్చం అడిగే పరిస్థితి ఉంది. అటువంటి వికలాంగులను కూడా ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ పైన ఉంది. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని వేడుకోవాలని